ఇక్కడికొచ్చి సుమారుగా దాదాపు 2 సంవత్సరాలైంది. మళ్ళీ మొన్నైతే వెళ్ళాము ఇక్కడికి. ఇక్కడ మాల్యా పక్కనే అనమాట ఇది పార్కు. చాలా బాగుంటుంది. పిల్లలతోనూ ఫ్రెండ్స్తోనూ హ్యాపీగా వచ్చి ఎంజాయ్ చేసేందుకైతే చాలా బాగుంటుంది అనమాట. మరి పిల్లలు ఉంటే మంచిగా ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది పార్కు. అయితే ఫ్రీ అనమాట, ఏ టికెట్లు తీసుకోరు, ఫ్రీ అనమాట. కాకపోతే మనం ఏదన్నా తెచ్చుకున్నామంటే తినేదానికి అవి మాత్రం లోపలికి తేనివ్వరు అనమాట. ఎందుకంటే అక్కడ బయటే చక్కెరట్లు ఉంటారు, తీసేసుకుంటారు. కాబట్టి ఏమీ ఎతకరానిరు అనమాట. కానీ ఓన్లీ చూసేదానికి. కానీ మనం ఇక్కడ ఏదైనా కొనుక్కొని తినాలి అంటే ఇక్కడ అంగళ్ళు అయితే ఉన్నాయి, కొనుక్కొని తినచ్చు. ఇక్కడ మేము మెయిన్ రావడానికి కారణం వీటి కోసం వచ్చామండి, శివశంత గుబ్బకాయల కోసం వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చేసరికి అవి ఎండిపోయినాయి. ఇంత ఒక 10-15 రోజుల ముందు వచ్చుంటే హాలో ఉండుండేమో తెలియదు. ఇప్పుడైతే అన్నీ ఎండిపోయాయి అన్నమాట. చూసి నిరాశ అయిపోయాము. వాటి మీదే కోసుకుందామనే వచ్చాము. అలాగే ఇక్కడ ఈ వాటరు చాలా ఫేమస్ అండి. అసలు ముఖ్యంగా ఈ పార్కులో ఈ వాటరే చాలా బాగుంటుంది. సొట్కారం మంచిగా కుర్చీలు వేసి కూర్చునేదానికి చాలా బాగా చేశారు. అలాగే ఒక్కొక్క మ్యూజిక్కి ఒక్కొక్క కలర్స్ వాటర్ పైకి వచ్చాయన్నమాట. చాలా బాగుంటుంది చూసేదానికి. మేము అప్పుడు 7 టైంలో అక్కడికి వెళ్ళాము. అప్పుడే ఆ మ్యూజిక్ అనేది వచ్చిందనమాట. కొద్దిసేపు వచ్చింది, గంటకు ఒకసారి వస్తుంది, అడుక్కోరాదనమాట. అలాగే ఇక్కడే చూడండి, చిన్న వాటర్ పెట్టి ఎన్ని మంచిగా లైట్లు పెట్టి ఎంత బాగా డెకరేషన్ చేశారో. చాలా బాగుంటుందండి పార్క్ అయితే, చూసేదానికి పర్వాలేదు. ఇది వచ్చేసి ఈ పూలు మీకు ఎవరికైనా గుర్తున్నాయో చూడండి. అలాగే మేము ముందు వచ్చినప్పుడు ఇక్కడ ఎంత డెకరేషన్ లేదనమాట. ఇవన్నీ కొంచెం చిన్నగా ఉన్నాయి. ఇప్పుడు చూడండి టవర్లు కట్టారు. అలాగే ఇక్కడ మసీదు కూడా చిన్నదిగా మసీదు కట్టారు. ఇప్పుడు కట్టారనమాట. అప్పుడు మేము వచ్చినప్పుడు ఇవన్నీ ఏం లేవు. ఆల్రెడీ నేను ఫుల్ వీడియో తీసి దీంట్లో యూట్యూబ్లో పెట్టున్నాను. అందుకే ఇప్పుడు పెద్దగా ఏం తీయకుండా కొంచెమే తీసాను అనమాట. ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో అవి మాత్రమే తీశాను. ఇక్కడ మెయిన్ ఇంకోటి ఏంటంటే, ఇక్కడ చేపల కాడ ఇలా వాటర్ పడేది చాలా బాగుంటుంది. ఫోటోషూట్కి కానీ మనం చూసేదానికి కానీ చాలా బాగుంటుంది అనమాట. 4 పక్కల వాటర్ అనమాట. చాలా బాగుంటుంది. వీడియో ఎలా అనిపించిందో లైక్ చేసి, ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇప్పుడు ఈ సమ్మర్లో బాగా ఎంజాయ్ చేసేందుకు చాలా ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, బాయ్.